మీ కెమిస్ట్రీ మాస్టర్ కరీముల్లా. ఈరోజు మనం ఈ క్లాస్లో మెటల్స్ అండ్ నాన్ మెటల్ లెసన్స్ నుంచి 8 మార్క్స్ అడిగడానికి ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్ ఫార్మేషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ డిస్కస్ చేయబోతున్నాం. జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ సోడియం క్లోరైడ్ మనం ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసినట్టు వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్. ఇది అయానిక్ కాంపౌండ్ కి ఒక ఎగ్జాంపుల్ గా మనం డిస్కస్ చేయొచ్చు. ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ Na ప్లస్ అండ్ Cl మైనస్ అయాన్స్ ఉండడం వల్ల ఇది అయానిక్ కాంపౌండ్ కి ఎగ్జాంపుల్ గా మనం డిస్కస్ చేస్తున్నాం. అసలు ఫార్మేషన్ ఆఫ్ NaCl సోడియం క్లోరైడ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే మనం 3 పార్ట్స్ గా దీన్ని డివైడ్ చేయొచ్చు. సో ఇది మనం సైడ్ హెడ్డింగ్ పెట్టి నీట్ గా ఎక్స్ప్లెనేషన్ రాసాము అంటే 8కి 8 మార్కులు వచ్చేదానికి ఛాన్స్ ఉంది, గమనించండి. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ గురించి మాట్లాడుతున్నా. ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ గమనించండి. ఈ అయానిక్ బాండ్ అనేది, అయానిక్ కాంపౌండ్స్ అనేవి అయానిక్ బాండ్ ఇన్ బిట్వీన్ 2 డిసిమిలర్ ఎలిమెంట్స్ మధ్య ఫామ్ అవుతుంది. వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఈస్ మెటల్, అనదర్ ఎలిమెంట్ ఈస్ నాన్ మెటల్. ఓకేనా? మెటల్ నాన్ మెటల్ మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వల్ల అయానిక్ కాంపౌండ్ లేదా అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ క్యాటైన్ అనేది మెటల్ ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి 1 ఆర్ మోర్ ఎలక్ట్రాన్స్ కోల్పోయి క్యాటైన్ గా కన్వర్ట్ అవుతుంది. అలానే క్యాటైన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అంటే మెటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతాయో అన్ని ఎలక్ట్రాన్స్ నాన్ మెటల్ గెయిన్ చేసి యానియన్ గా ఫామ్ అవుతుంది. ఈ విధంగా 2 ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఫామ్ అయిన తర్వాత వీటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల సోడియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది మొత్తం ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి. ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్. సో ఇక్కడ మనకి ఈ NaCl కాంపౌండ్ లో సోడియం ఈజ్ ఏ మెటల్. సో మెటల్ జనరల్లీ ఫార్మ్స్ క్యాటయాన్. సో సోడియం తీసుకుంటే సోడియం అటామిక్ నంబర్ ఎంత? సోడియం అటామిక్ నంబర్ 11 మీన్స్ ఇట్ కంటైన్స్ మాస్ నంబర్ 23. ఇదంతా మనకి అవుట్ ఆఫ్ సిలబస్. ఇట్ కంటైన్స్ 11 ఎలక్ట్రాన్స్. అటామిక్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక విధంగా చెప్పొచ్చు. లేదు, అటామిక్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. తన దగ్గర ఉండేటువంటి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కి ఈక్వల్. సో ఇప్పుడు ఈ సోడియంలో 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలా ఉన్నాయి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సోడియం గురించి డిస్కస్ చేస్తే 1s2 2s2 2p6 3s1 ఇది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సోడియం. ఎలా ఉన్నాయో చూడండి. అంటే ఫస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ షెల్ లో 1 ఎలక్ట్రాన్. ఇలాంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇప్పుడు రాస్తే మార్కులు పడట్లేదు. సో అందువల్ల షెల్ వైజ్ గా వెళ్ళండి. ఇది న్యూక్లియస్ ఆఫ్ సోడియం అనుకుంటే ఇది ఫస్ట్ షెల్ ఆఫ్ సోడియం, సెకండ్ షెల్ ఆఫ్ సోడియం, థర్డ్ షెల్ ఆఫ్ సోడియం. ఓకేనా? ఫస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ సోడియం. సెకండ్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్. 2 + 6 8. 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్. అండ్ అవుటర్ మోస్ట్ షెల్ థర్డ్ షెల్ లో 1 ఎలక్ట్రాన్ ఉంది. ఫస్ట్ షెల్ ని మనం K షెల్ అని, సెకండ్ షెల్ ని L షెల్ అని, థర్డ్ షెల్ ని M షెల్ అని అనొచ్చు అకార్డింగ్ టు బోర్ అటామిక్ మోడల్. ప్రీవియస్ క్లాసెస్ లో మనం చదివి ఉన్నాం. సో ఇప్పుడు గమనించండి. K షెల్, L షెల్, M షెల్. K షెల్ హ్యాస్ 2 ఎలక్ట్రాన్స్, L షెల్ హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్స్, M షెల్ లో 1 ఎలక్ట్రాన్ ఉంది. ఈ M షెల్ ని మనం ఇక్కడ సోడియం పరంగా మాట్లాడితే వ్యాలెన్స్ షెల్ అన్నాం. వ్యాలెన్స్ షెల్, అవుటర్ మోస్ట్ షెల్ నే వ్యాలెన్స్ షెల్ అన్నాం. సో ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, ఇది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది సోడియంలో. ఏదైనా ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరగాలన్నా, గెయిన్ చేయాలన్నా, షేర్ చేయాలన్నా వ్యాలెన్స్ షెల్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. మరి ఈ ఎలక్ట్రాన్స్ ఏమంటారు సార్ అంటే ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అని అంటాం. ఇన్నర్ షెల్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ని ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అని అంటాం. క్లియరా? ఏదిలా ఉంటే అకార్డింగ్ టు ఆక్టెట్ కాన్ఫిగరేషన్, ఆక్టెట్ రూల్ అంటే ఇఫ్ ఎనీ ఎలిమెంట్ వాంట్ టు బికమ్ స్టేబుల్ అవ్వాలి అంటే that should be contains
that should be contain 8 electrons in their valency shell. In their valence shell. వాటి యొక్క valency shell లో 8 electrons కలిగి ఉండాలి. ఏ ప్రాసెస్ ద్వారా అయినా either by sharing చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా, or losing or gaining of electrons. ఎలక్ట్రాన్స్ ని లూజ్ చేయడం ద్వారా అయినా, గెయిన్ చేయడం ద్వారా అయినా, లేదు ఇన్ బిట్వీన్ షేర్ చేయడం ద్వారా అయినా సరే వాటి యొక్క వాలెన్సీ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ని చూపిస్తుంది. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఎందుకు చూపించాలి అంటే ఆ ఎలిమెంట్ స్టేబుల్ గా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి షోస్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఈ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఎవరు చూపిస్తున్నారు అంటే నోబెల్ గ్యాసెస్ చూపిస్తున్నాయి. కాబట్టి ఇవి స్టేబుల్ కాబట్టి, ఇనర్ట్ కాబట్టి రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ కూడా స్టేబుల్ గా యాక్ట్ చేయాలి అంటే వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని అవి కూడా చూపించాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే వాటి యొక్క వాలెన్సీ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఆ 8 ఎలక్ట్రాన్స్ ఉండేదాని కోసంగా ఆ రిమైనింగ్ ఎలిమెంట్స్ వాటి దగ్గర ఉండేటువంటి వాలెన్సీ షెల్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ని లూజ్ చేయడం ద్వారా అయినా, గెయిన్ చేయడం ద్వారా అయినా, షేర్ చేయడం ద్వారా అయినా సరే అవి ఎట్టకేలకు 8 ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉండాలి. ఇప్పుడు మనం సోడియం దగ్గరికి వద్దాం. ఇది స్టేబుల్ గా ఉండాలి అంటే ఇది ఇప్పుడు స్టేబులా అన్స్టేబులా అంటే వీటి యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి సోడియం అనేది అన్స్టేబుల్ స్టేట్ లో ఉంటుంది. ఇది స్టెబిలిటీ పొందేదాని కోసంగా ఈ వాలెన్సీ షెల్ లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ ని లూజ్ చేసుకుంటుంది అంటే కోల్పోతుంది, బయటకి పంపించేస్తుంది. లూజింగ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. ఆ తర్వాత ఈ సోడియం ఎలా మారుతుంది ఒకసారి గమనించండి. సోడియం అనేది ఒక ఎలక్ట్రాన్ ని కోల్పోతే ఇట్ విల్ బికమ్ ఎలక్ట్రోపాజిటివ్ Na+ అండ్ ఇట్ లూజెస్ దట్ 1 ఎలక్ట్రాన్. సోడియం ఇప్పుడు 281 ఉండేటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్టర్ లూజింగ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ 2,8. అంటే దాని యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే 8 ఎలక్ట్రాన్స్. అంటే Na+ షోస్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. సో ఇది స్టేబుల్ అవుతుంది. క్వశ్చన్ అడుగుతారు ఎగ్జామినేషన్ లో Na+ and Na+, which one is more stable అనేటువంటి క్వశ్చన్ గానే అడిగితే మీ ఆన్సర్ ఏమి? Na+ is more stable. ఎందువల్ల ఇది ఒక ఎలక్ట్రాన్ ని కోల్పోయి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ని చూపిస్తుంది. సోడియంలో అయితే ఒక అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్ ఉంది, అది అన్స్టేబుల్ కండిషన్. సో అందువల్ల Na+ అనేది మోర్ స్టేబుల్. ఏదైనా ఎలిమెంట్ నేచర్ లో స్టేబుల్ గా ఉండేదాని కోసమే ప్రయత్నిస్తాయి. అలా స్టేబుల్ గా ఉండేదాని కోసం అవి ఎలక్ట్రాన్స్ ని లూజ్ అవడం కానీ, షేర్ చేయడం కానీ, గెయిన్ చేయడం కానీ జరగాలి. దీన్ని మనం ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అన్నాం. అంటే ఇప్పుడు సోడియం Na+ గా కన్వర్ట్ అయింది బై లూజింగ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. ఇది Na+ కాబట్టి దీన్ని మనం ఏమన్నాము అంటే క్యాటయాన్. క్యాటయాన్ అంటే ఇట్ క్యారీస్ పాజిటివ్ సైన్. అంటే ఈ విధంగా క్యాటయాన్ ఫార్మేషన్ జరుగుతుంది ఎక్కడ? సోడియం ఒక ఎలక్ట్రాన్ ని కోల్పోయి. మరి ఒక ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది సార్? దీనికి నైబరింగ్ ఎవరైనా ఉంటే పక్కన, అంటే ఈ అవుటర్ మోస్ట్ షెల్ లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోయి, ఇప్పుడు గమనించండి, ఒక ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోయింది అంటే ఈ షెల్ లేదు. ఇక అవుటర్ మోస్ట్ షెల్ ఎవరు అంటే ఎల్ షెల్లే. ఇందులో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది Na+ అయాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. క్లియరా? సో ఇప్పుడు ఈ ఒక ఎలక్ట్రాన్ బయట వెళ్ళింది. దీని పక్కనే ఎవరున్నారు సార్ అంటే క్లోరిన్. ఈ క్లోరిన్ దాని ఒక ఎలక్ట్రాన్ ని తీసుకొని ఎలా మారుతుందో చూద్దాం. అంటే నేను 8 మార్క్స్ ఎక్స్ప్లెనేషన్ చేసేదానికి ఈ విధంగా సైడ్ హెడ్డింగ్ పెట్టేసి ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ గురించి రాసిన తర్వాత నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ యానయాన్ గురించి రాయండి. అది ఎలా రాస్తున్నారో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫార్మేషన్ ఆఫ్ యానయాన్. ఫార్మేషన్ ఆఫ్ యానయాన్, ఇక్కడ యానయాన్ ఎవరు ఫార్మ్ చేస్తుంది? Na ఆల్రెడీ క్యాటయాన్ ఫార్మ్ చేస్తుంది కాబట్టి Cl యానయాన్ ఫార్మ్ చేస్తుంది. యానయాన్ అంటే ఏంటి? ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ వాటి యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో వచ్చి యాడ్ అయితే ఆ ఎలిమెంట్ కి నెగిటివ్ ఛార్జ్ ఫార్మ్ అవుతుంది. దాన్నే మనం ఏమన్నామంటే యానయాన్ అన్నాం. జనరల్లీ ఎవరు సార్ ఇక్కడ? క్లోరిన్. క్లోరిన్ అనేది నాన్ మెటల్. నాన్ మెటల్ కి ఏ ప్రాపర్టీ ఉంటుంది అంటే ఇట్ ఈస్ అన్ యాక్సెప్టింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనే నేచర్ అనేది ఉంటుంది. గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని నాన్ మెటల్ యాక్సెప్ట్ చేస్తాయి.
మెటల్ యొక్క ప్రాపర్టీ ఏంటి? లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది నాన్ మెటల్ కాబట్టి ఎలక్ట్రాన్ ని గెయిన్ చేస్తాయి. ఎక్కడి నుంచి గెయిన్ చేస్తాయి? సోడియం ఒక ఎలక్ట్రాన్ ని లూజ్ అయింది కదా, ఆ ఒకే ఎలక్ట్రాన్ ని క్లోరిన్ గెయిన్ చేస్తుంది. ఎందుకు గెయిన్ చేయాలి క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ ని అంటే ఒకసారి గమనించండి. సో నౌ క్లోరిన్ అటామిక్ నంబర్ ఎంత? అటామిక్ నంబర్ ఆఫ్ క్లోరిన్ 17. Electronic configuration of chlorine 1s2, 2s2, 2p6, 3s2, 3p7, wait, 3p5. Up to here 10 electrons, ఇక్కడ 7, మొత్తం 17 electrons ఉన్నాయి. గమనించండి ఆర్బిటాల్ పిక్చర్ ఎలా ఉంటుంది. ఇమాజిన్ ఇట్ ఈస్ ద న్యూక్లియస్ ఆఫ్ క్లోరిన్. ఫస్ట్ షెల్ లో 2 electrons ఉన్నాయి. ఫస్ట్ షెల్ లో 2 electrons. సెకండ్ షెల్ లో 8 electrons. సెకండ్ షెల్ లో 8 electrons. 3, 4, 5, 6, 7, 8 electrons. అండ్ థర్డ్ షెల్ లో 7 electrons ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 electrons ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఈ క్లోరిన్ స్టేబులా అన్స్టేబులా అంటే అన్స్టేబుల్ అకార్డింగ్ టు ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఆక్టెట్ రూల్ బేస్ చేసుకొని క్లోరిన్ అనేది అన్స్టేబుల్. ఎందువల్ల? అకార్డింగ్ టు ఆక్టెట్ వాడి యొక్క వ్యాలెన్సీ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? వ్యాలెన్సీ షెల్ లో 8 electrons ఉండాలి. కానీ ఇక్కడ క్లోరిన్ లో 7 electrons మాత్రమే ఉన్నాయి. ఇది స్టేబుల్ గా మారాలి అంటే ఒక ఎలక్ట్రాన్ కావాలి ఎవరికి? క్లోరిన్ కి. అందువల్ల ఈ క్లోరిన్ సోడియం రిలీజ్ చేసినటువంటి ఒక ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో దట్స్ వై నౌ క్లోరిన్ గెయిన్ దట్ 1 electron కన్వర్టెడ్ ఇంటూ Cl-. గమనించాలి, ఇక్కడ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఈ గ్యూస్ రైస్ట్ కి అవతల రిప్రజెంట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం లూజెస్ 1 electron అంటే Na++ ఎలక్ట్రాన్ ని రైట్ సైడ్ ఆఫ్ ద గ్యూస్ రైస్ట్ కి రిప్రజెంట్ చేశాను. గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఈ గ్యూస్ రైస్ టు కి లెఫ్ట్ సైడ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేస్తాయో అంత నంబర్ ని ఇక్కడ వేసుకోవాలి. క్లియరా? సో ఇప్పుడు ఈ క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసి ఎలా మారింది అంటే క్లోరిన్ యానయాన్ గా మారింది. ఓకేనా? ఇక్కడ గమనించండి, క్లోరిన్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ షెల్ ఇది K షెల్, L షెల్, M షెల్. K షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2. L షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8. క్లోరిన్ లో M షెల్ లో 7 electrons ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసిన తర్వాత ఈ Cl- లో 2, 8 electrons వచ్చేసాయి. అంటే దీని యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 electrons ఉన్నాయి. కాబట్టి Cl- అనేది స్టేబుల్ గా మారిపోతుంది. ఏదైనా ఎలిమెంట్ నేచర్ లో ఎలా ఉండాలనుకుంటుంది? స్టేబుల్ గా ఉండాలనుకుంటుంది. ఆ స్టేబుల్ గా ఉండేదానికోసంగా అది పక్క నుంచి ఎలక్ట్రాన్ గెయిన్ చేసిన, లేదు తన దగ్గర ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉంటే పక్క వాటికి డొనేట్ చేసిన, లేదు కార్బన్ లైక్ ఎలిమెంట్స్ అవి ఒకదానితో ఒకటి వేరే ఎలిమెంట్స్ తో షేర్ చేయడం ద్వారా అవి వాటి యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో 8 electrons ఉండి ఆక్టెట్ రూల్ ని బేస్ చేసుకుని స్టెబిలిటీని పొందుతాయి. వేరా ఇప్పుడు Cl- యానయాన్ గా ఫామ్ అయింది, ఇది స్టేబుల్. ఓకేనా? అంటే క్లోరిన్ Cl- గా మారింది. ఎందుకు మారింది అంటే తనకు ఒక ఎలక్ట్రాన్ అవసరమైంది, అందువల్ల ఒక ఎలక్ట్రాన్ తీసుకుని Cl- గా మారింది. దీన్ని మనం యానయాన్ అన్నాము. ఇప్పుడు గమనించండి, క్యాటయాన్ ఫార్మేషన్, యానయాన్ ఫార్మేషన్ జరిగిపోయింది. అంటే మన దగ్గర Na+ అయాన్స్, Cl- అయాన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఫార్మేషన్ ఆఫ్ థర్డ్ సైడ్ హెడ్డింగ్ గా ఫార్మేషన్ ఆఫ్ NaCl అని సైడ్ హెడ్డింగ్ పెట్టేసి మీరు ఇక్కడ గమనించండి. NaCl ఎలా ఫామ్ అవుతుంది అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అట్రాక్షన్ బిట్వీన్ Na+ అండ్ Cl- అయాన్స్. ఇక్కడ ఈ బాండ్ అనేది సోడియం కి క్లోరిన్ కి మధ్య ఫామ్ అవ్వదు. ఎప్పుడు కూడా అయానిక్ బాండ్ ఎలిమెంట్స్ కి మధ్య ఫామ్ అవ్వదు. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్ పాజిటివ్లీ చార్జ్డ్ అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. వీటిని డైపోల్స్ అంటున్నాం. అందువల్ల అయానిక్ బాండ్ ని పోలార్ బాండ్ అంటున్నాము. స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్స్ జనరేట్ అవుతుంది కాబట్టి ఇన్ బిట్వీన్ 2 ఆపోజిట్లీ చార్జ్డ్ పార్టికల్స్. అందువల్ల అయానిక్ బాండ్ ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని కూడా అంటాం. సో ఇప్పుడు Na+ అండ్ Cl- మధ్య స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్సెస్ వల్ల NaCl అనేది ఫామ్ అయిపోతుంది. ఇక్కడ ఈ బాండ్ నథింగ్ బట్ అట్రాక్షన్ ఫోర్స్. ఓకేనా? ఈ విధంగా రాస్తే సరిపోతుంది. కానీ ఎగ్జామినేషన్ లో మనం
ఎక్స్ప్లెయిన్ విత్ లూయిస్ డాట్ సింబల్స్ అని కూడా అంటారు. లూయిస్ డాట్ సింబల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. లూయిస్ డాట్ సింబల్ తో సోడియం క్లోరైడ్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. సోడియం కంటైనింగ్ valence electrons 1. లూయిస్ డాట్ సింబల్స్ ఓన్లీ ఫర్ valence electrons. అక్కడ valence విషయంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ మనం డాట్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. ఇది సోడియం ప్లస్ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అండ్ అలానే క్లోరిన్ లో ఎన్ని valence ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సార్ అంటే 7 valence ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 7 valence ఎలక్ట్రాన్స్ లో 3 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కొన్ని బుక్స్ లో ఏం చేస్తున్నారంటే ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఉండేదాని కోసంగా క్లోరిన్ మధ్య క్రాస్ మార్క్స్ తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఈ క్రాస్ మార్క్స్ అనేవి కూడా ఎలా ఉండాలి అంటే చాలా చిన్నవిగా నీట్ గా ఉండే విధంగా మనం డ్రా చేయాలి. సో ఇప్పుడు 6 ఎలక్ట్రాన్స్, హియర్ 1 మోర్ ఎలక్ట్రాన్. క్లోరిన్ దగ్గర 7 valence ఎలక్ట్రాన్స్, సోడియం దగ్గర 1 valence ఎలక్ట్రాన్. ఈ valence ఎలక్ట్రాన్ సోడియం క్లోరిన్ కి ఇచ్చేస్తుంది కాబట్టి ఇది ఎలా మారుతుంది? Na+ గా మారుతుంది. Na+ గా మారుతుంది. ఈ ఒక ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసి క్లోరిన్ దగ్గర 8 ఎలక్ట్రాన్స్ మారిపోతాయి. గమనించండి. అది తీసుకొని క్లోరిన్ నెగిటివ్ చార్జ్ గా మారిపోతుంది. ఈ విధంగా స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్స్ ఇన్ బిట్వీన్ సోడియం అండ్ క్లోరిన్ ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని సోడియం క్లోరైడ్ అయానిక్ బాండ్ కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. సో ఈ విధంగా లూయిస్ డాట్ స్ట్రక్చర్ ద్వారా మనం NaCl ఫార్మేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ విధంగా నీట్ గా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి రాసాము అంటే విల్ గెట్ 8 out of 8 in the examination. Clear, children?